ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆహారానికి సంబంధించి ఏర్పాట్లు కానీ, లేకుంటే పార్కింగ్ సౌకర్యం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. వాసన్న గారు మాట్లాడతారు. రేపు 10వ తేదీ నాడు జరుగు సిద్ధం సభకి గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభల కన్నా ఈ సభ ఎక్కువ మందితోటి చేయడం జరుగుతుంది. పెద్దలు విజయసాయి గారు చెప్పినట్టు 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ చివరి సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని, మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమీ కాదనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి, ప్రకాశం జిల్లా నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా విన్నవించుకుంటూ ఈ సభ సక్సెస్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాసనను అడిగేది ఏం లేవా? నన్ను ఏదో మీడియా మిత్రులు నిష్క్రమిస్తే ఈ యొక్క సిద్ధం ప్రిపరేటరీ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ధన్యవాదాలు.